అతిథులందరూ ఇచ్చేస్తున్నారు. దయచేసి బయట ఉన్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పెద్దలు నకరాల లక్ష్మణరావు గారి సగరంగా వెతుకుతాం. పట్టణ బ్రాహ్మణ సంఘ నాయకులు పెద్దలు బ్రహ్మశ్రీ నందుల వెంకట సత్యకుమార్ గారి సగరంగా వెతుకుతాం ఆహ్వానిస్తున్నాం. దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తాం. వాడపల్లి నర్సరీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన మాస్టర్ రండి సోమయ్య శాస్త్రి గారిని సదనంగా వేదికగా ఆహ్వానిస్తాం. రండి మాస్టర్. సోదర సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చాలా సమయం మనం బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని పురుషోత్తమ గారు ఏర్పాటు చేసిన సందర్భంలో మన ముఖ్య అతిథులుగా పెద్దలని ఉమ్మారి వెంకటేశ్వర అలా గోసాయి గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు ఇంకా పెద్దవాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. శ్రీమతి అబ్బూరి అరవింద గారు స్టేజ్ మీద రావాల్సిందిగా. అందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణ సోదర సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మీయ సభ అనేది ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 5 ఏళ్ళుగా మన వైసీపీ గవర్నమెంట్లోని బ్రాహ్మణులకు జరిగినటువంటి పథకాలన్నీ కూడా తెలుసు. ఈ ఆత్మీయ సభలతోటి స్టార్ట్ చేయడమే కాకుండా మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా బ్రాహ్మణులకు కావాల్సినటువంటి పథకాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే అగ్రవర్ణం నుంచి అనుకుంటున్నాం మనం, కానీ మనకు అందాల్సినటువంటి అంత సదుపాయాలు రావడం లేదు. ముందుగా అడగడానికి మేము ముందు చెప్తున్నాం. ఈ రోజు ఆత్మీయ సభ ఇంత ఏర్పాటు చేసినట్టు కానీ అన్ని చోట్ల ఇక్కడనే కాదు, అన్ని బ్రాహ్మణ సంఘాల గురించి నేను చెప్తున్నాను. ఈ సంఘాలనే కాదు, ప్రతి వారికి కూడా తర్వాత మీరు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ మీ పదవులు అలంకరించిన తర్వాత మీరందరూ కూడా ఒక సభ ఏర్పాటు చేసుకొని మాకు ఏమి చేస్తే మంచిది అనేది మీరు ఆలోచించండి. పురుషోత్తం గారు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమంలో నేను చూస్తున్నాను. అలాగే ఒంగోలు కూడా నేను ఉన్నాను కాబట్టి మాది ఆ ఊళ్ళో నుంచి అన్ని బ్రాహ్మణ సంఘాలకి కూడా చాలామంది అడగలేక కొన్ని సమస్యలు ఉన్నాయి. మహిళల తరఫున కూడా ఇంకా వాళ్ళు స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళకి ఇంకా కొంచెం మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చదువుల విషయంలో కానీ ఓటింగ్ తక్కువ ఉంది అని చెప్పి అనుకోవద్దు. బాబు మైక్ అతను ఎక్కడ ఉన్నాడు రండి, స్పీకర్ పని చేయట్లేదురా, పైకి రండి. నమస్కారాలు. మా సమస్యలు ఏంటో మీకు ప్రత్యేకించి చెప్పాలి. ప్రతి దాంట్లోనూ మేము అన్ని విషయాల్లోనూ మేము అనుకునే ఉంటున్నాం. లోకల్స్ ఏమన్నా అన్నారు, లోకల్గా మాకు ఏమన్నా పనులు ఏర్పాటు చేయడం, ఒక చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కనీసం కౌన్సిలర్ కానీ మున్సిపల్ యార్డ్ చైర్మన్స్ కానీ వేటిలో అయినా మమ్మల్ని పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఇవాళ మనం పెట్టుకున్న ఆత్మీయ సమావేశానికి ఒక న్యాయం చేసినట్టు అవుతుంది. ఇది ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, పెద్దలు కుమారి వెంకటేశ్వర గారికి అందరి దృష్టికి తీసుకొచ్చి గతం నుంచి వారు చూస్తూనే ఉన్నారు. వారు మా మీద అభిమానంతో కనీసం మాకు ఒక్క సీటన్నా ఇచ్చారు. ఈ మమ్మల్ని గుర్తించి మా యొక్క సమస్యను పరిష్కరించి మళ్ళీ ఇలాగే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మా సమస్యలు మీ ద్వారా పరిష్కరించుకోవాలని మా ఆలోచన. థ్యాంక్ యూ సత్యకుమార్ గారు. ఇప్పుడు గిలాని గోసాయి గారు అత్యవసర సమావేశం మనకు అందుబాటులో ఉండే వ్యక్తి, పిలిస్తే కలిసే వ్యక్తి ఎవరనేది మనం బ్రాహ్మణులు ముసలికి అనేది కాదు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎవరు నమ్మే స్థితులు లేరు. ఎందుకంటే ఒక్క సీటు కూడా మనకు ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం
మరి రెడ్డినాథుల కాలంలోనే శ్రీనాథ కవిసార్వభౌముడు కనకాభిషేకం అందుకున్నాడు. ఆ తరువాత కాలంలో వ్యవసాయాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకని రెడ్డినాథుల కాలంలోనే బ్రాహ్మడికి గౌరవము ఏదైనా ఉంటుందనేది మీ అందరికీ చరిత్ర తెలిసిన మీ అందరికీ చెప్పనవసరం లేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు మరి 800 కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు ఈ బ్రాహ్మణ జాతికి పంచడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు ఏళ్ళ 36,000 కుటుంబాలకు మాత్రమే పెన్షన్స్ అందేవి. చాలామంది 2 పెన్షన్లు పోయాయని బాధపడ్డారు. ఐవిఆర్ కృష్ణారావు గారు వెళ్ళిపోయిన తర్వాత వల్లాది విష్ణు గారు కార్పొరేట్ చైర్మన్ అయిన తర్వాత ఆర్థికంగా వెనుకబడి నిరుపేద కుటుంబాలు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 161,000 కుటుంబాలకి 3,000 రూపాయల బ్రాహ్మణ కుటుంబాల పెన్షన్ అందుతున్న విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటారు గ్రామీణ ఖాతా నిర్వీర్యం అయిపోయింది. ఏమీ నిర్వీర్యం అయిపోలా. సుమారు 18 కోట్ల రూపాయలు విదేశీ విద్య చదువుకొని విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. అమ్మఒడి కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, ఇంటి పట్టాలు శివకుమార్ గారు 285 మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు. 316 మందికి ఈబీసీ నేస్తం వచ్చింది. ఇక్కడ తెనాలిలో బ్రాహ్మణులు ఈబీసీ నేస్తం రాని వాళ్ళు కానివ్వండి, ఇంటి పట్టాలు రాని వాళ్ళు కానీ ఎవరు లేరనేది అతిశయోక్తి కాదు. కాకపోతే కొత్తగా 45 నిండిన వాళ్ళకి ఈ సంవత్సరం ఈబీసీ నేస్తం వస్తుంది. వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు ప్రతి బ్రాహ్మడికి, నిరుపేద బ్రాహ్మడికి అవకాశం ఉన్న వాళ్ళందరి కుటుంబానికి చేరే విధంగా బ్రాహ్మణ పరిషత్తు సదా మీ వెంట ఉంటుంది. దత్తు పురుషోత్తమ 2 వ్యక్తులు సదా మీతోనే ఉంటారు 24 అవర్స్. రోసయ్య గారు అత్యవసర పని మీద వెళ్ళవలసి ఉంది కాబట్టి వారికి చిరు సత్కారం చేసుకొని వారి ప్రసంగాన్ని విందాం. సుబ్రహ్మణ్యం మీటింగ్ అయిపోతుంది అన్న, వెళ్తాను. సముద్రంలో మమ దేవాగ్నివే సంత సర్వైంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమరుగోపమస్తమహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవా తృణమయి జంతాం మయ్యాసీరస్తమయి దేవహూతిః దైవ్యావతారా పరిశంత పూర్వేరిష్టాస్యామ తన్వాసు వీరాః మహ్యం యుగంత మమయాని హవ్యాకోతి సత్యామన సోమేయస్సు येनो मानिगान् गतमच्चनाहं विश्वे देवासो अधिवोचतानि देवीश्वरर्वीर्णः कृणोत विश्वे देवास इह वीरयध्वम् माहास्महि प्रजामातनोभिर्मारदामद्विषते सोमराजन् अग्निर्मन्युन् प्रतिर्दन् पुरस्तादनब्दो गोपाः परिपाहि नस्त्वम् प्रत्यन्तायन्तु निवृतः पुनस्ते मैषान् चित्तं प्रभुदाविनेशतो धाता धात्युणां भवनस्य सतिर्देवगं सवितारमभिमातिशाहम् इमं यज्ञमस्मिनो वा बृहस्पतिर्देवाः पान् तेजमानं व्यर्थात् उरुव्यचारो महिषश्चर्मयुं सरस्मिनः वे पुरोहतः पुरुक्षो सनः प्रजाये मुनेन्द्रमानो ईरिषो मातान् वसवो रुद्रादित्या उपरिष्टुतं मोर्द्रं चेत्तारमधिराजमग्रन् अर्वाञ्चन्तममुतो हवामहेयो गोदिद्धनजिदश्वदीभ्यः इमं नो यज्ञं कुर्मो हरिवो वेदिनं त्वा पुरुषस्य तेन्द्रज्ञं बोद्धं स्वराज्यं वैराज्यं पारमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यम् ఈరోజు ఈ యొక్క బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షులు ఇచ్చిన పులిపాక అప్పారావు గారు, డాక్టర్ నారాయణ వేణుగోపాల్ గారిని సగౌరవంగా వేడుకుంటున్నాను. సత్యకుమార్ గారు, నారాయణ వేణుగోపాల్ గారు, అరవింద్ గారు, అరుణ గారు, ప్రసన్నమ్మ గారు, మరి ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన గౌరవ పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, ఇక్కడికి చేసిన అందరికీ
పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు. మా మిత్రుడు పురుషోత్తం నాకు ఎప్పటి నుంచో దాదాపు 2009 నుంచి పరిచయం అనుకుంటాను, దాదాపు అంటే ఒక 20 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఆత్మీయంగా ఒక సోదరుడిగా మా ఇద్దరికి ఆ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇప్పటి వరకు కూడా అట్లానే కంటిన్యూ అవుతా ఉంది. అందుకని ఆ ఒక పెద్ద మనసుతో ఈరోజు ఒక మరి మమ్మల్ని ఆహ్వానించడం, ఈరోజు ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరూ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. అది ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారో, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో సంక్షేమం ద్వారా ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలందరూ కూడా ఆదుకోవడం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మీరు అందరూ కూడా గమనించాలి, గతంలో ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు, సామాన్య కుటుంబాల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరు. ఇవాళ ఘనంగా చెప్పగలుగుతాం, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అనే ఒక పదం అంటే ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి అదొక ఆయుధంలాగా ఉపయోగపడతా ఉంది. ఇవాళ 170 మంది ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు, సామాన్య కుటుంబాలు ఉన్నాయి. వీటి గురించి గత ప్రభుత్వాలు ఏదో నామకే వాస్తేగా సంక్షేమ పథకాలు ప్రకటించేవాళ్ళు, కొద్ది మందికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంలో ఒక పగటిబందీగా ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో సారథలాగా వాళ్ళు పెట్టి ప్రతి కుటుంబానికి వాళ్ళ ఆ వాలంటీర్ చేరువయ్యి ఆ కుటుంబ అర్హతను బట్టి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతూ ఉన్నాయి. దీంట్లో ఎక్కడ కూడా పొలం, మతం, పార్టీ అనేది చూడకుండా ఇది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే. ఆ విధానాన్ని ఆయన తూచా తప్పకుండా పాటించారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు గమనించండి, ఎక్కడ కూడా ఈ సంక్షేమం అందించే దాంట్లో కూడా ఎక్కడ కులం, మతం, పార్టీ అని చూడకుండా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విశేషం. ఆయన ఇది మామూలుగా ఒక ఊతపదం కాదు, అంటే ఆయన అక్షరాలా చేసి చూపిస్తూ ఉన్నాడు. సో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి అందరూ ఒకటే కాబట్టి, ప్రజలందరూ ఒకటే కాబట్టి ప్రతి పేద కుటుంబానికి వాళ్ళ వాలంటీర్ ద్వారా ప్రభుత్వం అందుకొని వాళ్ళకి సంక్షేమం అందిస్తమే నిజంగా ఒక ప్రధాన లక్ష్యంగా ఆయన పనిచేశాడు. ఆ పనిచేసిన విధానంలో ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మీరు చూడండి, గతం కన్నా ఇప్పుడు యావత్ భారతదేశంలో పేదరిక నిర్మూలన 11% నుంచి 6% ఆంధ్ర రాష్ట్రంలో పడిపోయింది. అంటే ఎంతవరకు పెరిగిందంటే కేవలం ఈ సంక్షేమం ద్వారా ఆ పేదరిక నిర్మూలన అనేది జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున తీసుకుంది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో? యావత్ భారతదేశంలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ డిక్లరేషన్ అంటే పేదరిక నిర్మూలన డిక్లరేషన్ మన రాష్ట్రంలో నంబర్ 1. అంటే అది కేవలం సంక్షేమం ద్వారా. వాళ్ళ పెద్దలు కూడా రఘురాజు గారు చెప్పారు, అరుణ గారు చెప్పారు, మనకి సంబంధించిన ఏదైనా సరే తప్పకుండా ఉంటే మీ అందరికీ అందుబాటులో నేను, శివకుమార్ గారు, పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి గారు అందరూ కూడా మీకు అందరికీ చేదుడు వాదుడుగా మేము తప్పకుండా ఉంటాం. ఎందుకంటే బ్రాహ్మణోత్తములు గురువుతో సమానం, ఇది అందరికీ తెలిసిన విషయమే. బ్రాహ్మణోత్తములు గురువులతో సమానం. సో గురువుల్ని ఎంత బాగా మనం చూసుకుంటే అంత మనకి మంచి జరిగింది అనేది సహజంగా మన అందరికీ తెలిసిన విషయం. సో అందుకనే మేము మీకు తప్పకుండా పెద్దలు ఉమారెడ్డి గారు, శివకుమార్ గారు మేమందరూ కూడా తప్పకుండా మేము వెళ్తుంటాం. ఎప్పుడైనా అరుణ గారు కానీ అరవింద్ గారు కూడా నాకు మొదటి నుంచి పరిచయం, అలాగే లక్కరాజు గారు కూడా మేము తప్పకుండా మీకు వెళ్తుంటాం, మీకు అన్నదానంగా ఉంటాం. ప్రభుత్వ సైడ్ నుంచి ఏ అవకాశాలు ఉన్నా కూడా తప్పకుండా చేసి పెడతాం. అలాగే లక్కరాజు గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో మనం రాజకీయంగా చాలామంది ప్రాముఖ్యత కలిగిన ఊరు తెనాలి, ఆంధ్ర ప్యారిస్. ఈ ఒక పట్టణంలో ఏదైతే మనకు సంబంధించి మనకు ఉన్న జనాభా ప్రతిపాదన మీద కానీ లేకపోతే ఏదైతే మనం నామినేటెడ్ పోస్టులు కానీ తప్పకుండా ఆ ప్రాధాన్యత తప్పకుండా ఇస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము తప్పకుండా గుంటూరు పార్లమెంట్ పరిధి, గుంటూరు జిల్లా పరిధి అంటే గుంటూరు జిల్లాతో 7 కూడా గుంటూరు పార్లమెంట్ ఒకటే. సో గుంటూరు పార్లమెంట్ పరిధిలో కూడా తప్పకుండా తగిన న్యాయం అయితే నేను చేస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ బలంగా చెప్పగలుగుతాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు, రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలు ఒక దుష్ప్రచారంతో నడుస్తూ ఉన్నాయి. వాస్తవాలు కూడా ఎక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి.
ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పునాదులు వేశారు, ఈ రాష్ట్ర అభివృద్ధికి గత ప్రభుత్వం అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ పాలించిందో వాళ్ళు ఏం వేశారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను మీ అందరికీ కూడా నాకు తెలిసిన పరిజ్ఞానం నేను చెప్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విద్యా వ్యవస్థ మీద కానీ, వ్యవసాయం మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, లేదా పరిపాలన విధానంలో ఆయన తీసుకొచ్చిన ఈ మార్పులు గౌరవ శాసనసభ్యుడు సోదరుడు అనాబద్దం శివకుమార్ గారిని వేదిక మీద ఆహ్వానించవలసిన కోరుతా ఉన్నాను. కొండపల్లి మండల బ్రాహ్మణ ఐక్య వేదిక శర్మ మాస్టర్ ర్యాపిడ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ గుంటూరు జిల్లా డైరెక్టర్ మిత్రుడు నందవల్లి రామకృష్ణ శర్మ గారి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సో ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రకి బలమైన పునాదులు వేసుకుంటూ వెళ్తామని మనం మాట్లాడుకుంటాము. అదే విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన పేరు విద్యా వ్యవస్థలో ఆయన తీసుకుని ఇవాళ ఆయన అమ్మఒడి ఒకటే కాదు, మీరు చూడండి 4 స్కూల్స్ కానివ్వండి, వాళ్ళకి అన్ని పిల్లలకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం కానీ, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం కానీ, లేకపోతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ అని ఏదైనా సరే మన పిల్లలు ఇక్కడ ప్రవేశపెడతాం కానీ, ఇన్ని మార్పులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో ఇలా విద్యా వ్యవస్థలో ఆయన మార్పులు తీసుకొచ్చారు. సో ఇది ఒక గట్టి పునాది రాష్ట్ర అభివృద్ధికి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు, రైతు భరోసా కేంద్రాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ప్రతి గ్రామంలో రైతులు అనేది ఒక ఆఫీసు ఇవాళ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆర్థిక కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి రైతులకి మరి ఎరువులన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుతూ ఉన్నాయి. అదేవిధంగా రైతులను ఈ క్రాప్ బుకింగ్ చేసుకొని ప్రతి పంట ఏదైతే వాడు వేసాడో అది పూర్తిగా ఈ క్రాప్లో సిస్టంలో ఎంట్రీ అయిపోయి ఏదైనా నష్టం జరిగితే నేరుగా అతనికి నష్టపరిహారం 3 నెలల్లో పడిపోతా ఉంది. ఎక్కడ కూడా పొలం మొత్తం పార్టీ వివక్ష లేదు. గతంలో ఇదే రైతులకి ఏదైనా నష్టం జరిగితే వివక్ష మీద చూపించేవాడు, కాంపన్సేషన్ కూడా వివక్షతో జరిగేది. మాకున్న పొన్నూరు కాన్స్టిట్యున్సీలో అయితే గత శాసనసభ్యుడు ఎంఆర్ ఆఫీసులో కూర్చొని ఇంకైతే మన పార్టీ ఇతనికి ఇవ్వండి కాంపన్సేషన్, ఇతను మన పార్టీ ఇతనికి ఇవ్వద్దు అతను టిక్టులు చేసి రైతుకి నష్టం జరిగితే కనీసం ప్రభుత్వ కాంపన్సేషన్ కూడా వివక్ష చూపించేవాడు. కానీ ఇవాళ ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి రైతు నమోదు చేసుకున్న ప్రతి రైతుకి నేరుగా నష్టపరిహారం అందుతూ ఉంది. అంటే చూడండి ఎక్కడా కూడా వివక్ష అనేది లేదు. సో ఏదైతే గిట్టుబాటు ధరలు ప్రకటించారో ఆ గిట్టుబాటు ధరల కన్నా మార్కెట్ తగ్గిపోతే మళ్ళీ ప్రభుత్వం కొనుగోలు చేసి అందుకుంటా ఉంది. సో ఈ వ్యవసాయ రంగంలో ఇవాళ పెను మార్పులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇవాళ మీరు చూస్తుంటారు ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు. ఇవాళ జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చూస్తున్నా డాక్టర్ రాజశేఖర రెడ్డి ఏదైతే ఆరోగ్యశ్రీ మొదలు పెట్టారో ₹1,00,000 ఉన్న కార్డుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 5 లక్షలు తీసుకొచ్చారు. ఇప్పుడు 25 లక్షలు పెంచారు. ఇవాళ ఎన్నో కుటుంబాలు ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు వాడుకొని ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎంతమంది ఇవాళ ఆరోగ్యం వాళ్ళకున్న జబ్బులు కానీ వ్యాధులు కానీ నయం చేసుకుంటా ఉన్నారు. రూపాయి ఖర్చు లేకుండా చూడండి. ఇది పెద్ద ఎత్తున ఇవాళ ప్రతి కుటుంబానికి లేదు ఏదైతే వాడుకున్న వాళ్ళకి ఎన్ని లక్షల రూపాయలు ఇవాళ ఆదా అవుతా ఉన్నాయి. అంటే పేదరిక నిర్మూలనలో ఇది ఒక భాగం. ఈ రాష్ట్ర ఏదైనా ప్రతి రూపాయి ఆదా చేస్తా ఉందంటే ఆ కుటుంబం రూపాయి ఆదా చేసుకున్నట్టే ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. అదే ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే వాళ్ళు అప్పో చేసి మళ్ళీ వాళ్ళ ఆపరేషన్స్ లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక విధానం. 4వది ప్రతి గ్రామంలో అయితే ప్రతి వార్డులో గ్రామ సచివాలయాలు కానీ అర్బన్ సెక్రటరీస్ కానీ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రతి గడపకి దగ్గరికి చేరువైంది. అంటే ఇవాళ ఏ సర్టిఫికేట్లు కావాలన్నా మీ సచివాలయం దగ్గరికి నేరుగా తీసుకుంటున్నారు. అంటే ఎక్కడ కూడా వాళ్ళ పరిపాలన విధానాన్ని గడప దగ్గరికి తీసుకొచ్చిన విధానం. సో విద్యా విధానం మీద, వ్యవసాయం మీద, ఆరోగ్యం మీద సెక్రటరియట్లు, గ్రామ సెక్రటరీలో లేదా అర్బన్ సెక్రటరియట్ల ద్వారా ప్రభుత్వం ఎంత చేరువైంది వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. సో ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ అభివృద్ధి పయనిస్తే అది నిజమైన అభివృద్ధి తప్ప ఎక్కడో 4 బిల్డింగ్లు కట్టేసి ఇది అభివృద్ధి చేశారని గొప్పలు చెప్పుకుని చంద్రబాబు నాయుడికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులకి మీరు ఒకసారి వ్యత్యాసం గమనించాల్సిన కోరుతా ఉన్నారు. అదేమో ప్రజలను మోసం చేయడం.
డబ్బులున్న వాళ్ళకి మరింత డబ్బులు చేకూర్చే విధానం చంద్రబాబు నాయుడు విధానం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ ఈ మార్పులు తీసుకొచ్చా ఉన్నారో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు అభివృద్ధి సాధించినప్పుడు ఈ రాష్ట్రం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి విధానం. ఇది మీరందరూ కూడా గమనించాల్సిన కోరుతాను. ఎందుకంటే ఈ రాష్ట్రం ఇవాళ పునాదులు ఇవాళ క్షణంగా జగన్మోహన్ రెడ్డి రేపొద్దరికీ ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించదు. ఏదైతే మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి పునాదులు వేసుకొని అడుగడుగున ఈ పునాదులు ఇటుకిటికి కట్టుకుంటూ ఇల్లు ఎట్లా పూర్తి చేస్తామో అభివృద్ధి రావాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి రావాలంటే దానికి సరైన పునాదులు పడాలి. ఆ పునాదులు జగన్మోహన్ రెడ్డి గారు వేయగలిగారు. నేను చంద్రబాబు నాయుడు ఎక్కడ వేయదా. నిరంతరం ప్రజల్ని ఎవరైనా మోసం చేస్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కడే. అందుకని ఈ రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదులు ముఖ్యం. కానీ ఇవాళ ఈ ఆలయాలు కూల్చినా కూడా మళ్ళీ ఎక్కడా కూడా ఆలయాలు పునరుద్ధరణ కానీ ఆలయాలు అభివృద్ధి చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కడ కూడా చేయలేదు. కానీ ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. మీరు అందరూ కూడా గమనించండి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల దేవాలయాలు పునరుద్ధరణ జరిగింది, కొన్ని వేల ఆలయాలు కొత్త కట్టుబడి చేశారు, ఎంతో కొంత అన్ని కూడా అభివృద్ధి పయనించారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయానికి ఇచ్చారు. మరి తెనాల్లో కూడా మన అన్న శివకుమార్ గారు కూడా చెప్తారు. నేను పొన్నూరులో ఎన్నో వేల కోట్ల ఎన్నో కోట్ల రూపాయలు మనం తీసుకురావడం జరిగింది. కాకని మల్లేశ్వర స్వామి దేవాలయంలో దాదాపు 2-3 కోట్ల రూపాయలు నేను తీసుకురావడం జరిగింది. మన బాలకోటేశ్వర స్వామి గుడికి CGF 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు. 1,56,00,000తో దాని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కోర్టులో కేసు వేస్తే అది ఆగిపోయింది. అలాగే పొన్నూరు భావనారాయణ స్వామి గుడిలో ఎప్పుడో దాదాపు 60-70 సంవత్సరాల క్రితం కుంభాభిషేకం చేశారు. మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక మేము కుంభాభిషేకం అక్కడ భావనారాయణ స్వామి గుడి 60-70 సంవత్సరాల క్రితం జరిగిన గుడిని ఎవరు పట్టించుకోవాలి. మరి అత్యంత పురాతనమైన గుడి, స్వయంభూ అయినా సరే కనీసం కుంభాభిషేకం జరగలేదు. ఇవాళ కుంభాభిషేకం చేశాం. అంటే ఎన్నో వేల దేవాలయాలు ఇవాళ ఈ ప్రభుత్వంలో పునరుద్ధరణ జరిగినాయి. అభివృద్ధి బాగా బాగు చేయటం, దాన్ని అన్ని కూడా మళ్ళీ ఏదైతే కుంభాభిషేకాలు చేయటం, ఎన్నో గుళ్ళు కొత్త గుళ్ళు కట్టడానికి ఇవాళ CGF గ్రాంట్స్ శాంక్షన్ చేయడం. మాకు మనవ గ్రామంలో శివాలయానికి దాదాపు 60 లక్షలు 90 లక్షలు శాంక్షన్ ఇచ్చాం. ఆ గుడి పూర్తి చేస్తూ వస్తాం. అట్లా ఎన్నో దాదాపు నా దేశంలో 5 కోట్ల రూపాయలతో నాకు మా పొన్నూరు కాన్స్టిట్యూన్సీలో దేవాలయానికి నేను ప్రభుత్వ గ్రాంట్లు తీసుకురావడం జరిగింది. అంటే ఇవాళ ఇట్లా ఒక్క నియోజకవర్గంలో చాలా ఆలయాలు పునరుద్ధరణకి అభివృద్ధి పయనిస్తూ ఉన్నాయి. మరి గతంలో ఎక్కడ చేశారు వీళ్ళు? చంద్రబాబు నాయుడు ఎక్కడ జరగల, కూల్చివేశారు తప్ప ఎక్కడ కూడా చేయలే. ఎంతసేపు వాళ్ళు ఆయన హైట్ చేసుకునే ప్రయత్నం ఉంటారు తప్ప ఈ రాష్ట్రంలో పేద కుటుంబాల గురించి, సామాన్య కుటుంబాల గురించి, ఈ రాష్ట్రంలో మిగతా వర్గాల గురించి ఎక్కడ కూడా ఆలోచన ద్వారా, విద్యా వ్యవస్థ ద్వారా, లేకపోతే పరిపాలన విధానంలో వాళ్ళకి అన్ని చేయూతలు ఇచ్చి ఈరోజు ప్రతి కుటుంబం అభివృద్ధి పయనించాలన్న ఆశయంతో అది నడుస్తూ ఉంది. కాబట్టి మీరందరూ గమనించాలి. తప్పకుండా మీరు ఏదైతే మన వర్గీయులందరికీ, బ్రాహ్మణ వర్గీయులందరూ కూడా మా సైడ్ నుంచి, అన్న శివకుమార్ సైడ్ నుంచి మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. వారు అడిగింది మాకు నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే ఏదైతే కౌన్సిలర్స్ లేకపోతే ఇవన్నీ లక్కరాజు గారు అడిగారు. తప్పకుండా మీకు తగిన ప్రాధాన్యత మళ్ళీ మీరు మీ ముందు కూడా చూడటం జరుగుతుందని తెలియజేసుకుంటూ, అది ఏదైతే ఈరోజు మా పురుషోత్తం గారి కార్యక్రమం ఏర్పాటు చేశారో వారికి ధన్యవాదాలు చేసుకుంటూ, మీ అందరి ఆశీర్వచనం మా ఇద్దరి మీద, మరి మా సోదరుడు అనామత్ శివకుమార్ని, మరి నన్ను అత్యంత మెజారిటీతో మీరందరూ కూడా గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. అలాగే మన పార్లమెంటు అభ్యర్థి కిలా రోషయ్య గారికి, మన లోకల్ ఎమ్మెల్యే శివకుమార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, బ్రాహ్మణోత్తములకు, సోదరి మనందరికీ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం గత 5 సంవత్సరాల్లో తెనాలిలో మన యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మనం రేపు ఎన్నికల్లో మన ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకి తెనాలిలో మరి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ టైపులో తెనాలి బండిని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రప్రథమంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ
బ్రాహ్మణులకి ఫస్ట్ అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో మరి ఫస్ట్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బ్రాహ్మణులకి తమిళ రామాచార్య గారికి అవకాశం ఇవ్వటం, అందులో కూడా మన ఎమ్మెల్యే గారు మీ ఇష్టం వచ్చిన చోట మీరు నిర్ణయం చేసుకున్న దాటిన తర్వాత మిగతావి నేను ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పడం మన బ్రాహ్మణులకి వారు ఇచ్చిన గౌరవానికి నిదర్శనం. రెండోది, కొల్లిపర మండలంలో మరి ఆ చుట్టుపక్కల ఆ మండలంలో ఉన్న బ్రాహ్మణులందరికీ కూడా ఒక మంచి భవనం ఏర్పాటు చేయాలని లోకల్గా ఉన్న బ్రాహ్మణులందరూ అడగంగానే కొల్లిపర నడిపొడ్డున దేవస్థాన ఆలయ ప్రాంగణం పక్కనే ఉన్నటువంటి భవనాన్ని మనకి బ్రాహ్మణులకి కొల్లిపర మండల వాళ్ళకే కాకుండా పరిసరాలు ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఆ బ్రాహ్మణ భవనం ఇచ్చిన ఘనత కూడా మన శివకుమార్ గారిది. ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా ఎవరు ఏ పని అడిగినా దానికి నేనున్నాను, నేను చేస్తాను, తప్పకుండా వీలున్నంత వరకు అందరికీ సహాయ సహకారాలు అందించటంలో మరి వారి యొక్క ఆదర్శానికి, మంచితనానికి, ప్రేమకి, ఆప్యాయతకి నిదర్శనం. మనం మన అర్చిక లోకానికి ఎన్నో ఉత్తమమైన పదవులు కూడా మనకి ఇవ్వటం జరిగింది. దాంట్లో కూడా మా వైఖానసుల్లో మరి ఆచార్య బాబు గారికి, అట్లాగే తెనాల్లో లోకల్లో ఉన్నటువంటి తమిళ రఘు గారికి, అట్లాగే తుమ్మపూడిలో ఉన్న హరిబాబు గారికి మేము ఎవరికైతే అర్చిక వెల్ఫేర్ దాంట్లో మెంబర్స్కి అడిగామో మా అందరికీ కూడా మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున మన ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ కూడా అవకాశం కల్పించారు. బ్రాహ్మణులు ఎన్నో రకాలుగా ఏ విషయంలో ఏ పనికి వెళ్ళినా కూడా చక్కగా ఆప్యాయంగా ఆదర్శంగా మనందరినీ కూడా వాళ్ళలో ఒక మనిషిగా కలుపుకుని మనకి ఇచ్చిన ఆప్యాయతకి మనం చూపించాల్సిన అవసరం ముఖ్యంగా రేపు ఎన్నికల్లో ఎవరి పరిధిలో వాళ్ళు కృషి చేసి మరి పార్టీ విజయానికి అందరూ కృషి చేస్తారని, కృషి చేయాల్సిన అవసరం ఉందని మనసా వాచ కర్మణ మనందరం వారి యొక్క విజయానికి కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రాహ్మణ పరిషత్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్కరాజు లక్ష్మణరావు గారు. నమామి వేదమాతరం. ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చేటువంటి ఉంచుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుస్తాను. రాజకీయాల పట్ల అనాసక్తత ఉన్నప్పటికీ కానైతే ఇప్పుడు బ్రాహ్మణ్యం తమ సమస్యను మనకు మనమే ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. అటువంటి రాజకీయ పక్షాన్ని ఉపయోగం అందరం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో పరిపాలించిన ప్రభుత్వం 620 హామీలు ఇచ్చి ఎన్ని హామీలను అమలు చేసిందో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకి ఆడపిల్ల గురించి డబ్బులు వేస్తాం, మహాలక్ష్మి పథకం అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మరి ఇవన్నీ జరిగినాయో జరగలేదు మన అందరం కూడా ఆలోచించుకోవాలి. నవరత్నాల మేనిఫెస్టోతో మన మాన్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి చెప్పిన మాట చేయకపోతే ఓటే వేయొద్దని చెప్పి ఎంతో ధైర్యంతో ప్రజల ముందుకు వచ్చేటువంటి ముఖ్యమంత్రులు మన మాన్యుడు. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యుడు బ్రాహ్మణులను ఆదరించి గౌరవించడంలో వారిని మించిన వారు అంటే వారి తండ్రి గారితో కూడా నేను క్యాంపస్ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. వారి తండ్రి గారు తెనాలి అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు, వారు 2 అడుగులు ముందుకేసి దానికి దిగ్విజయంగా మన స్థానిక శాసనసభ్యులు 4 అడుగులు ముందుకేసి తెనాలి అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. పుత్రాతిచ్చే పరాజయం అని పుట్టిన వల్ల కలిగేటువంటి ఆనందం నాకన్నా నా అమ్మాయి
అనేది భూమిలో ఉన్న సత్యనారాయణ గారు మరి ఆనందిస్తారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. ఓకే, బ్రాహ్మణ పరిషత్ నిర్వీర్యమైంది అంటున్నారు. బ్రాహ్మణ పరిషత్తు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏమి నిర్వీర్యం కాదా? గత ప్రభుత్వంలో 250 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 850 కోట్లు బ్రాహ్మణుల సంక్షేమం కోసం గుర్తుపెట్టింది. దాన్ని మనందరం కూడా గట్టిగా ఉంచుకోవాలి. జగనన్న 130 సార్లు బట్టలు దొరికితే మరి విషయాలు గుర్తించుకున్నాం. 2 బట్టలు సార్లు ఒకేసారి పార్లమెంట్కి స్థానిక శాసనసభ్యులకి ఒక్కొక్క 2 సార్లు బట్టలు నొక్కాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నాం. ఇతర పక్షం వాళ్ళు ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మన ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి మీద. ఏంటంటే ప్రత్యేక హోదాని అప్పటి ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. ఇక అది ముఖ్యమైన అటువంటి ఒప్పందం కేంద్రానికి రాష్ట్రానికి జరిగినప్పుడు ప్రత్యేక హోదా అడిగే నైతిక హక్కు ఎవరికి ఉంది? లేదు. దేని హోదా గురించి అడగమని చెప్పి ప్రతిపక్షాలు ప్రచారం చేయడం అనేది ప్రజల్ని మోసం చేయడమే. మిగిలిన బ్రాహ్మణులందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట పంటలాగా కలిపంపలు ఉన్నాయి, ఎక్కడో ఒక చోట కాస్త బ్రాహ్మణుల పట్ల అనౌచితంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఉన్నాయి. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు రక్షణ లేదు, ఈ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు గౌరవం లేదని కొంచెం దుష్ప్రచారం చేస్తున్నారు. దాని విషయంలో కూడా తక్షణం స్పందించింది బ్రాహ్మణ పరిషత్తులు. మా ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ శర్మ గారి నాయకత్వంలో ఉదాహరణ కాకినాడ అప్పుడు మన శాసనసభ్యులు కూడా దాన్ని గమనించారు. మన పార్టీ మొత్తం కూడా మన వెనక్కి ఉన్నది. అటువంటి విషయంలో కూడా పార్టీ ఎప్పుడూ కూడా మరి బ్రాహ్మణుల ఆత్మగౌరవానికి ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ముందే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మన బ్రాహ్మణ్యం అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బ్రాహ్మణులకు తగినటువంటి ప్రాధాన్యం వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు విషయాల్లో కానివ్వండి, లేదా తెనాలి బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఏ చిన్న సమస్యని స్థానిక శాసనసభ్యులు దృష్టికి వెళ్తే వారు స్వయంగా ప్రత్యేక శ్రద్ధతో ఈ అయితే అవుతుంది, కాకపోతే ఎందుకు కాలేదని చెప్పి వివరించి మరి మా బ్రాహ్మణ పరిషత్కి ఎంతో సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యులకు బ్రాహ్మణ పరిషత్ సర్వదా కృతజ్ఞత కలిగి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి 70 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలకి పేదరికం ప్రాతిపదిక అన్నటువంటి గవర్నమెంట్ కానీ పార్టీ కానీ ఏదైనా ఉందా? కులం ప్రాతిపదికగా చేశారు. అంటే ఎవరికి మేము వ్యతిరేకం కాదు, అన్ని కులాలు అభివృద్ధి చెందాలి, శరీరంలోని అన్ని అవయవాలు అభివృద్ధి చెందితే అది సంపూర్ణ ఆరోగ్యవంతం అవుతుంది. కాబట్టి పేదరికమే ప్రాతిపదికగా తీసుకొని మరి అమ్మఒడి కానివ్వండి, ఒంటరి మహిళ కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఎన్ని పథకాలు కూడా అది పేదరికం ప్రాతిపదికగా ఉన్నప్పుడు మరి ఆ పేదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా 70 సంవత్సరాల తర్వాత తొలిసారిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందినాయి. కనుక ఆ విషయాన్ని కూడా మనం వ్యక్తులు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఆహ్వానిస్తున్నాం. కనుక 70 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో పేదరికం ప్రాతిపదికగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. యథారాజా తథా ప్రజా అన్నట్టుగా ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటారో వారిని అనుసరించేటువంటి నాయకులు కూడా అదే విధంగా ఉంటారని చెప్పి మరి మన స్థానిక శాసనసభ్యుల్ని మరి విజయవాడ సెంటర్ అన్నగారు మరి విష్ణు గారిని వీళ్ళందరినీ చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళంతా నిరంతరం కూడా మన బ్రాహ్మణ సౌఖ్యం కోసం సంక్షేమం కోసం కష్టపడేటువంటి నిత్య శ్రామికులు. అటువంటి వారికి మనం అన్నదానంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ చివరిలో ఉద్యోగ వర్గాలు కొద్దిగా అసంతృప్తి అన్నమాట నిలవండి, మీరేం అనుకోవద్దు. ఆ ఉద్యోగ వర్గాల విషయం కూడా అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి స్థానికులందరికీ కూడా ముఖ్యంగా శాసనసభ్యులందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ, ఎందుకంటే నేను ఒక విశ్రాంతి ఉద్యోగిగా ఉద్యోగుల సమస్యల మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని మనం ఈ వేదిక మీద మాట్లాడాను. ఆ విషయం కూడా అయితే ఇంతకుముందు చెప్పారు, వెసులుబాటు లేదు, బండి శ్రీనివాసరావు గారు చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్ల వెసులుబాటు లేకపోవడం వల్ల కొంచెం చేయలేకపోయామనేటువంటి విషయాన్ని, కానీ చేస్తామని చెప్తున్నారు కనుక చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కానీ చేస్తామనే వాళ్ళు ముఖ్యులు మరి ఆ విషయం కాబట్టి ఆ విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జై జగన్, వైఎస్ఆర్సీపీ వచ్చేవారు
బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు కాంతారావు గారి 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సరిపోయింది కూర్చో ఎవరు రాని మాకు ఓం గణాన్త్వా గణపతిగుం అవామహే అవామహే గణపతిగుం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శ్రీమన్నోతిభిశ్రేణోతిభిశ్రీవసాదనం. సభాయే నమః. వేదికను అలంకరించిన గౌరవనీయులు మల్లారెడ్డి గారికి, మా ఆత్మీయులు మన సుకుమార్ గారికి, అలాగే పూర్వకాలించిన పరిచయంగా ఉన్నటువంటి కుమారికి వెంకటేశ్వర గారికి, మరి వేదిక అందరికీ నా యొక్క అందరికీ బ్రాహ్మణ సోదరి సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున బ్రాహ్మణుని చాలా అడుగంటిన వారిగా చూస్తున్నాను. కొంతమంది బాధపడచ్చు. నిజంగా బ్రాహ్మణులు అడుగుతునే వాళ్ళు ఉన్నారు, వాడిని పట్టించుకున్న వాళ్ళే, ఎవరి స్వభావం వాటి. అలా కాకుండా మీరు ముఖ్యంగా కోరి ఏంటంటే పెద్దని బ్రాహ్మణుని చూడండి. ఎందుకంటే వాడి స్థితి అంతే. వాటెవర్ హీ మేబీ, వాడు దుమాకు కావచ్చు, బ్రాహ్మణుడు ఆపణలో పుట్టాడు కాబట్టి బ్రాహ్మణుని చూస్తూ మన వాళ్ళు కొన్ని కోరికలు కోరారు. వాడిని తప్పకుండా మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆదరించి వారిని ఖచ్చితంగా వారికి సహాయం చేస్తానని కోరుకుంటూ, మరి నేను ఇంకా మాట్లాడాలి అంటే ఆంజనేయ స్వామి మీద కుటుంబం తెలిసినట్టు నేనంత శక్తిగా మాట్లాడలేదు. నేను మా గ్రామ సర్పంచ్గా పనిచేశాను. తర్వాత బొల్లెపుర మండల బ్రాహ్మణ సమైక్యకు ప్రెసిడెంట్గా ఉంటున్నాను. కాబట్టి మా ఇంటి దైవంకి బ్రాహ్మణులుగా చూస్తూ అందరినీ గౌరవిస్తూ మరి మీ యొక్క వృత్తిని మీరు సక్రమంగా నెరవేర్చిన ఆశిస్తూ ఈ సభాముఖం కోరుతున్నాను. జై జగన్. బాధపడి బుద్ధి బతికిపోయింటాను. రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు సమావేశం వేదికను అలంకరించిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు కుమారెడ్డి వెంకటేశ్వర గారికి, అలాగే విజయవాడ శాసనసభ్యులు, మన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు గారికి, అలాగే మన లోకల్ ఎమ్మెల్యే లోకల్ శివన్న గారికి, అలాగే వేదిక పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన బ్రాహ్మణ ఆత్మీయులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మామూలుగా ఒకసారి ఎన్నికల్లో నిలబడి ఓట్లు అడిగి ఇంటింటికి తిరిగి గెలిచిన తర్వాత మళ్ళీ ఎవరైనా మళ్ళీ ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగే అవకాశం అనేది అందరికీ గతంలో మనం చూసాం. కానీ మన తెనాలి చరిత్రలో ఒకళ్ళు మన అన్నాపతిని శివకుమార్ గారు గెలిచిన తర్వాత 5 ఏళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేమి కావాలి, మీకు ఎక్కడ ఏమేమి అవసరం ఉంది, మీకు ఏమేమి సంక్షేమం అందాలి అని ప్రతి ఇంటికి ఆయన వెళ్ళి ఏ ఇల్లు ఎక్కడ ఎవరెవరు ఏ ఇంట్లో ఉన్నారో కూడా ఆ మొత్తం వివరాలు శివకుమార్ గారు తెలుసు. ఆ రకంగా తెనాలి శాసనసభ మొత్తం అన్ని ఇళ్ళు తిరిగి ఎవరికి ఏమేమి కావాలో తెలుసుకున్న వ్యక్తి శివకుమార్ గారు. అలాగే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు ఎవరికి ఎలా చేరాలి, ఎట్లా చేరాలి, ఎందుకు చేరలేదు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎవరన్నా ప్రాబ్లం చెప్పడం ఎందుకు రాలేదు, ఎలా వస్తుంది అని చెప్పి అలా ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలు అందించి చేయడంలో మన శివకుమార్ గారు ముఖ్యమైన పాత్ర వహించి అందరికీ పేదలందరికీ, అగ్రవర్ణాల పేదలందరికీ, అలాగే వీళ్ళ అన్ని కులమతాల అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో మన శివకుమార్ గారు ముందు ఉండి ఎన్నో సేవలు అందించారు. మరి గెలిచిన తర్వాత తమ స్వార్థమే చూసుకునే మరి రాజకీయ నాయకులు చూశాము. మరి శివకుమార్ గారు తెనాలిలో ఉండి ప్రతి ఒక్కరికి తన పాలన ఎలా ఉందో చూపించారు. అలా గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తెనాలిలో ఉన్న కొన్ని సమస్యలు ఆయన దృష్టి తీసుకెళ్ళాం. మరి మేము ఆయన గెలిచిన తర్వాత కూడా మమ్మల్ని పిలిచి ఏ సమస్యలు ఎలా సాల్వ్ చేయాలి,
మాతో చర్చించి కూడా తనాల్లో అనేక సమస్యలు కూడా సాల్వ్ చేయడం విషయం కలవరం ఉంటుంది. మరి శివకుమార్ గారు ఇటువంటి సేవలు అందించినప్పుడు మరి ఏ గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేని అభివృద్ధిని మన తెనాలి పట్టణానికి తన సాధ్యమైన రీతులు చేసి చూపించాలి. మరి ఈరోజు మనం ఈ రాబోయే ఎన్నికల్లో మన అందరికీ తెనాలి పట్టణం అభివృద్ధి చెందాలంటే ఇంకా మన శివకుమార్ గారిని ఖచ్చితంగా మన ఓట్లు ఆయనకు వేసి రాబోయే మే 11వ తారీఖు ఎన్నికల్లో గెలిపించిన బాధ్యత మనకి ఉంది. అలాగే మనకి ఇక్కడ మన ముఖ్యంగా మన బ్రాహ్మణులకి గతంలో ఏ ఎవరు చేయలేని ఎమ్మెల్యే గారు చేయలేని సేవలు మన బ్రాహ్మణులకి మన శివకుమార్ గారు చేసినట్లు కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. మన పురుషోత్తమ ఆధ్వర్యంలో ఈ సేవలన్నీ అందరికీ దాదాపు మనకి ఎవరికైతే అందాలో పేద బ్రాహ్మణులకి అందరికీ ఈ సంక్షేమ పథకాలు అందించడం చేశారు. ఇంకా ఎవరికైనా రాకపోతే కనుక నేను చేస్తానని కూడా మన శివకుమార్ గారు చెప్తున్నాను. కాబట్టి మనకి ఇంకా భవిష్యత్తులో ఫ్యూచర్ ఉండాలంటే మన ఈ బ్రాహ్మణులకి మరి తప్పకుండా అది కేవలం మన శివకుమార్ గారి వల్లే అవుతుంది. కాబట్టి శివకుమార్ గారిని గెలిపించిన బాధ్యత మనందరికీ తప్పకుండా ఉందని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఎంపీగా కూడా మరి వాళ్ళు మన దేశం మొత్తం మీద అనేక ఎవరికి కనిపించదు, ఇతర పార్టీల వాళ్ళకి కళ్ళు మూసిపోయినాయి. మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఉన్న అభివృద్ధిని చూడలేరు, వాళ్ళు ఏం జరిగినా లేదని చెప్తారు. మరి వాళ్ళు అటువంటి అభివృద్ధిని మన జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మరి అటువంటి సందర్భంలో మన ఎంపీగా కూడా మన కిలారి రోసయ్య గారికి మన గుంటూరు పట్టణ ఎంపీగా వారికి కూడా ఓటు వేసి మన ఎంపీ కూడా గెలిపించాలని, అలాగే మన శాసనసభ్యులుగా ఈసారి మనందరి ఓటు మన శివకుమార్ గారికి గెలిపించాలని మనం కోరుకుంటూ సందేశిస్తున్నాం. యువ హృదయులు మీరు, యువకులు వారు. మీరు యువ హృదయం. నాకు 86, ఆయనకు 44. ఈరోజు నేను ముందుగా ఊహించింది కాదు, కానీ కారులో ఎక్కిన తర్వాత రోసయ్య జనాల్లో ఒక మంచి సమావేశాన్ని కూడా అక్కడికి పెడతా ఉన్నాం. ఆ సమావేశంలో కూడా మీరు కూడా ఉండండి అని చెప్పి రోజుకి వేరే మీటింగ్ ఉంటాయని అన్నాడు. ఒక విధంగా సమాజంలో అత్యున్నతమైనటువంటి మీ అందరితో ఇవాళ కొంత సమయం గడిపేటటువంటి అవకాశం ఇచ్చారు. నేను ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తాను. అందులో ఈ సమావేశానికి పులిపాక అప్పారావు గారు చూస్తే చెప్తాను. నాకు అంతకంటే ముందు అప్పారావు గారు అధ్యక్షత వహిస్తామంటే మా మల్లాది విష్ణు గారు, అట్లానే శివ గారు, ఇద్దరు ప్రత్యేకంగా ఉండటం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు బాగా ఆత్మీయులు. వచ్చి వెళ్ళాడు, వేరే నుంచి ముందే వెళ్ళాడు. నాకు ఇట్లా చాలా మంది విశిష్టమైన వ్యక్తులు ఇక్కడ దీంట్లో పాల్గొంటున్నారు. అందరికీ కూడా నేను ప్రత్యేకంగా నాకంటే పెద్దవాళ్ళు చూసాను. సమావేశం జరిగినప్పుడు మొదలైనప్పటి నుంచి నేను చాలా సున్నితంగా గమనిస్తూ ఉన్నాను. చర్చలు ఏ లైన్లోకి వెళ్తాయి అని. చర్చలు మొత్తం మేము చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు. అది చాలా శుభ సూచన. ఇవాళ పరిపాలన ఏ విధంగా ఉంది, పరిపాలన ప్రజలు అనుకున్న రీతిలో వెళ్తా ఉందా లేదా అని ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా శుభ సూచన. పరిపాలన అంటే ఏంటి? మీరు ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధి, ఎన్నుకున్నది మీరు కాబట్టి, ప్రధానమైన వ్యక్తులు మీరు కాబట్టి, మీ సంక్షేమం కోసమే ఏ ముఖ్యమంత్రి అయితే ఒక పథకాలు ఇస్తాడో
ఆ పథకాలు అనుసరించి వాటిని అమలు చేస్తాడో అప్పుడే ప్రజలు హర్షించగలరు తప్ప రెండవసారి కాదు అనేది మాత్రం సహజంగా ఉన్నటువంటిది. ఇవాళ మీ ఉపన్యాసాల్లో కూడా మీ ఆలోచనలో కూడా అదే ప్రత్యేకంగా మరి కనపడతా ఉంది. ఎందుకంటే నాకు తెనాలికి చాలా సంబంధం ఉంది. ఇప్పుడు నేను వీళ్ళ నాన్నగారు ఇద్దరం ఒకే రోజు పార్టీల్లో చేరాను. ఒకే రోజు మా అప్లికేషన్ ఇస్తాను. మన శివ వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి ఉన్నాం. నాకు 40 సంవత్సరాలు దాటిపోయింది ఉంది. ఆ దీనిలో అనేక మంది మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, పరిపాలనని చూసాం. ఎవరు ఏ విధంగా ఏ కోవలో పరిపాలన చేస్తామన్నారు. ఒక ముఖ్యమంత్రి మారిన తర్వాత పరిపాలన విధానం ప్రజలకు అనుగుణంగా మారుతుందా, లేక ప్రజలకు అనుగుణంగా మారట్లేదా, వ్యతిరేకంగా మారుతుందా అనేది కూడా నిశ్చితంగా కనుక మరి పరిశీలిస్తే మీ అందరూ ఇప్పుడు దాకా చెప్పిన ఉపన్యాసాల్లో కూడా నాకు బోధపడతాను అనుకోవడమే. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా పగ్గాలు ఆయన చేతికి తీసుకున్న తర్వాత ఆయన మొదటి నుంచి ఆలోచించింది ఏంటంటే సంక్షేమం, ప్రజా సంక్షేమం. ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమం ఇస్తే బాగుంటుంది, ప్రజలకు సంక్షేమం అందజేయటానికి ప్రజలు ఎన్ని కేటగిరీస్ ఉన్నారు, ఏమేమి ఇబ్బందుల్లో ఉన్నారు, ఏమేమి అవసరాల్లో ఉన్నారు, ఇది ఆయన విశ్లేషించుకున్నంతగా ఇంకా ఎవరు విశ్లేషించుకున్నారు. మాకు తెలిసి మేము చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. ఇంతమంది ముఖ్యమంత్రులు సున్నితమైన విశ్లేషణ, ఏ వర్గానికి ఏ కార్యక్రమం ఇస్తే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని నిశ్చితంగా విమర్శించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. దీనిలో అబ్స్ట్రాక్ట్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము పనిచేస్తున్నాం, ఆయన మా ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆయనకి వత్తాసు వెలుగుతూ చెప్పలేదు. ఉన్న వాస్తవం ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన ఉన్నటువంటి జనాభాలో ఆయన విశ్లేషించుకొని ఇంత జనాభా ఉన్నారు, ఈ జనాభాలో ఈ కులం ఎంతమంది ఉంది, ఆ కులంలో కూడా ఈ వృత్తి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మైన్యూట్ లెవెల్కి వెళ్ళి విశ్లేషించుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. వాళ్ళు మీకు కనుక చూస్తే పేదరికంలో ఎంతమంది ఉన్నారు, పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూస్తే పేదవాళ్ళల్లో కూడా 52 కేటగిరీలు ఇవాళ విడివిడి కేటగిరీలు ఉన్నాయి. ఒక్క పేదరికి వీళ్ళలో వాళ్ళకి ఎవరికి ఏ విధమైనటువంటి వెసులుబాటు అందజేస్తే వాళ్ళు ముందుకు వస్తారు. చదువుకోలేనటువంటి కుటుంబాలకి చదువు చెప్పించడానికి కూడా పిల్లలకి చదువుటానికి చెప్తే ఆఖరికి రూపాయి కూడా ఇంట్లో లేకుండా తిండికి నకనకలాడుతూ ఉండేటువంటి కుటుంబాలకి వాళ్ళకి అత్యవసరంగా వాళ్ళ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఈ విధంగా ఒకరి కాదు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ వెసులుబాటు అందజేస్తే ఎవరికి ఏ విధమైనటువంటి వెసులుబాటు ఇస్తే వాళ్ళ కుటుంబం ముందుకు వస్తుంది, వాళ్ళ కుటుంబం మిగతా నలుగురితో పాటు సమాజంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో పాటు వాళ్ళు కూడా సరిసమానంగా ఉన్నాం అనేటువంటి ఒక ఫీలింగు వాళ్ళకి ఎవరికెవరికి వస్తుంది అనేటువంటిది విశ్లేషించినటువంటి ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇంకొకరు లేరు అనేది మాత్రం నేను క్షుణ్ణంగా చెప్తాను. దీనిలో అతిశయోక్తి మాత్రం ఏమీ లేదు. మీ అందరికీ తెలుసు, మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఎన్ని కేటగిరీలు తీసుకున్నారు. ఈరోజు ఇప్పుడుదాకా మన విష్ణు ఒక మీటింగ్లో అటెండ్ అయ్యాడు, నేను దీనిలో చూశాను. ఎన్నికల సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మొత్తం దాని గురించి వాళ్ళు చర్చ జరిగింది. ఆ చర్చలో ఎవరు ఏం చేస్తున్నారు, ఎట్లా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనేది ప్రతిదీ కూడా ఆయన క్షుణ్ణంగా ఇచ్చారు. ఆ ఎన్నికల మేనిఫెస్టో, గతంలో ఎన్నికల మేనిఫెస్టో మొట్టమొదటి మేనిఫెస్టో రాసినప్పుడు నేను కూడా ఆయనతో అసోసియేట్ అయ్యి ఉన్నాము. ఆ రోజు కూడా ఆయన మొత్తం జనాభా ఆయన అమ్మటి పాదయాత్రలో జరిగిన వాళ్ళు 2 కోట్ల మంది, 2 కోట్ల మంది ఆయన తిరిగారు ఆయన అమ్మటి పాదయాత్రలో.
అప్పుడు పాదయాత్ర 14 నెలలు 14 నెలల్లో ఆయన పాదయాత్ర చేస్తామంటే 14 నెలల్లో ఆయన ఎమ్మటి తిరిగిన వాళ్ళు దాదాపు అంత ఎక్కువ జనాభా తిరిగి ప్రతి వాళ్ళు కూడా ఆయన పక్కన నిలబడి ఏమ్మా ఏంటి మీ ఇబ్బందులు ఏంటి మీరు సామాజికంగా ఏ కులం ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఆయన అడుగుతూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు ఉన్నటువంటి స్టాఫ్ ప్రతి వర్డ్ ప్రతి అక్షరం రికార్డు చేసుకొని ఫలానా వాళ్ళు ఇది అడిగారు అని రికార్డ్ చేసుకుంటే మీకు చెప్తున్నా, మీకు మనం చేస్తా ఉన్నా 1920 ఇవి వచ్చింది సజెషన్స్, 1920 సజెషన్స్ వచ్చింది. ఆ 1920 సజెషన్స్ని క్రోడీకరించుకోవాలి. ఆ క్రోడీకరించుకొని ఎవరికి ఏమి కావాలనేది విశ్లేషించుకోవాలి. ఆ విశ్లేషణ తర్వాతనే ఆయన ప్లాను ఆయన తయారు చేసుకోవాలి. అంత నిశ్చితంగా ఆయన తయారు చేసుకున్నాడు కాబట్టి గత ఎన్నికల్లో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా బహుశా ఏ సీనియర్ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా ఆయన చేశాడు అనే అభిప్రాయం వాళ్ళ ప్రజలతో కలిగాడు. ప్రజల్లో ఎవరికి ఏ అవసరం అనేది ఆయన పసిగట్టగలిగాడు, ఆయన విశ్లేషించుకోగలిగాడు. ఎవరికి ఏమిస్తే బాగుంటుంది, వాళ్ళ కనీస అవసరాల ముందు ఏం చేస్తే వాళ్ళ భోజనం దగ్గర నుంచి, వాళ్ళ ఆసుపత్రి దగ్గర నుంచి, చదువు దగ్గర నుంచి ఇవన్నీ ఎవరెవరికి ఏమేమి కావాలి అనే విశ్లేషణ ఆయన ఒక్కరి చేసుకొని ఆయన ఇచ్చేది తప్ప రెండోది. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటి సమాజానికి అని ఆయన చూసుకుంటే మొట్టమొదటి భోజనం కావాలి, రెండోది ఆరోగ్యం కావాలి, మూడోది పిల్లలకు చదువులు కావాలి. సమాజం ముందుకు పోవాలంటే చదువు లేకుండా ఏ కుటుంబం కూడా ముందుకు పోయేది లేదు. ఇవి కావాలి అని వాటిల్లో ఏమేమి చేయాలి అనేటువంటి విశ్లేషణ చేసుకుంది ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలా. ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే అది సాధ్యపడింది. ఎందుకంటే ఆయన మనసులో అది ఉంది కాబట్టి. ఆయన మనసులో పేదవాళ్ళని పైకి తీసుకొని రావాలి, వాళ్ళకు కావలసినటువంటి ప్రతి వసతి నేను ఇవ్వాలి. వాళ్ళకి ఇళ్ళు లేదు ఉండటానికి, ఇళ్ళు లేకుండా ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి వాళ్ళందరికీ ఇళ్ళ స్థలం ఇళ్ళు అవి ఇవ్వమంటే వాళ్ళ దాదాపు 32,000 మందికి ఆయన ఇవ్వటం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఇళ్ళు కట్టుబడిలో ఉన్నారు. లక్షలు అన్ని లక్షల మందికి ఇవ్వటం జరిగింది. అసలు సాహసం చేయటమే వినటానికి చాలా అమ్మాయికి సాధ్యమని అనిపిస్తుంది. అన్ని లక్షల మందికి ఇళ్ళ స్థలం ఇవ్వటం, ఇళ్ళు కట్టించడం, ₹1 రిజిస్ట్రేషన్ తోటి వాళ్ళకి ఎవరి స్థలం వాళ్ళకి ఇవ్వటం, ఇది చిన్న సామాన్యమైనటువంటి కాదు. అట్లా నేను ఉదాహరణ చెప్పాను. ఈ విధమైనటువంటి మిగతా కుటుంబాలు ఉంటే వాళ్ళకి ఎవరికి భోజనం పెట్టడానికి వాళ్ళకి వసతులు కలుగు చేయాలి, ఎవరి పిల్లలు చదువుకోవటానికి వాళ్ళకి వసతులు కలుగు చేయాలి, వీటన్నింటిలో ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అని చూసుకుంటే ఆయన ఇచ్చినటువంటి సౌకర్యం కానీ ఆయన చేసిన విశ్లేషణ కానీ గతంలో ఎవరు చేయలేకపోయారు. భవిష్యత్తులో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బహుశా రాబోయే 40-45 సంవత్సరాల వరకు ఇంకొకరు మేము ముఖ్యమంత్రి అవుతాము అని ఇక్కడ ఆశపడేటటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేదనేది నా దృఢమైనటువంటి నమ్మకం. ఎందుకంటే ఇంకా ఆయన పోటీపడి నేను సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తాను, నేను ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాను అనగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఆ టైంలో ఈ రాష్ట్రాన్ని ఎంత బాగా మరి రూపుదిద్దాలో అంత రూపుదిద్దుతా ఉన్నాడు. దానిలో ఎంతోమంది దీనికి సహకరిస్తూ ఉన్నారు. దీనిలో ఇందాక 1-2 మీరు మాట్లాడుతూ ఒక విషయం, బ్రాహ్మణ కులంలో కూడా ఎక్కువ మందికి అవకాశాలు ఇస్తే బాగుంటుందనేది ఒకటి వచ్చింది. నిజమే, కానీ క్రిందటిసారి కూడా ఈ మన పెద్ద ఆయన విష్ణు ఆయన ఉన్నన్నాళ్ళు ఉంటాను అని అన్నన్నాళ్ళు ఎక్కడ ఆయనకు ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఆయనకి నాకు నేనైతే కరెక్ట్ కాదు, ఆయన నేను ఉండాలండి అని ఆయన ఆఫర్ చేస్తే
పక్కన పెట్టి ఇంకా మంచి పోస్ట్ అది ఇచ్చాయని గౌరవమైన పోస్ట్ ఇచ్చారు తప్ప రెండోది కాదు. ఆ విధంగా తగ్గింది. బ్రాహ్మిన్స్ కూడా మొన్న ఇవ్వటం ఒకటే ఆ ఒకటి కూడా మాకు ఇచ్చాడు, నేను బాపట్ల ఇచ్చాడు, బాపట్ల ఇచ్చాడు. అట్లా తగ్గిన మాట వాస్తవమే, కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా తగ్గించింది అది కాదు. అది కాకుండా మిగతా బ్రాహ్మిన్స్లో కూడా మిగతా వృత్తులు చేసుకునే వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా ఎవరికి ఏమి చేయాలి అనే ఆలోచనతోనే ఆయన ముందుకెళ్తా ఉన్నారు. బహుశా ఇక్కడ మీకు విష్ణు ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ చేతోడు వాదోడుగా ఉండి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకా మీరు అందరూ చెప్పారు, ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, ఏ ఇంట్లో ఎవరున్నది చూస్తూ ఉన్నాడు, వాళ్ళకి ఏం కావాలో చూస్తూ ఉన్నాడు, వాళ్ళకి హాస్పిటల్ డ్యూటీ కావాలా, ఇంకోటి కావాలనేది ఇవన్నీ కూడా ఈ పార్టీ ఎన్నికల ప్రణాళికలు కానీ ఇంకో రకంగా కానీ ప్రతి ఒక్కరిని వెల్ఫేర్ చూడాలనేది ఈ పార్టీ యొక్క ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర పరిపాలన పూర్తిగా మార్పు ఉంటుంది. గతంలో ఎవరు ఊహించనంత బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంగా ఇది రూపుదిద్దుకోబోతూ ఉంది. పిల్లల ఎడ్యుకేషన్లో కూడా ఇతర దేశాల్లో ఉన్న పిల్లలకు వీళ్ళు పోటీ పడే స్థితికి ఒక 5 సంవత్సరాల్లో తీసుకురాగలిగారు. ఎక్కడన్నా మన పిల్లల్ని ఇతర దేశాల్లో పంపించి కాంపిటీషన్లో ఎక్కడన్నా మీరు పోటీ చేయండి అని అంటే బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా మనం తక్కువ లేని పరిస్థితిలో ఉన్నాం. ఇదే ఒరవడి కొనసాగితే చాలా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరెన్నికన్న రాష్ట్రంగా ఇది రూపుదిద్దుకుంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తూ సెలవు.